అలా ఎత్తుకొని రోడ్డు మీద పరిగెడుతుంటుంటే టాక్సీ కోసం అంటే ఈ లోపు ఏమవుతుందా అన్న టెన్షన్తో ఇంకా పరిగెడుతూనే ఉన్నాం ఎక్కడ ఆగకుండా. పరిగెడుతుంటుంటే ఒక పాకిస్తానీస్ కమ్యూనిటీలో పాకిస్తానీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే బయలుదేరుతున్నారు అనమాట వాళ్ళ కార్లో. వాళ్ళు ఇంకా బాబుని చూసి మేము ఏడుస్తూ పరిగెత్తడం చూసి వెంటనే ఆగి, వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు కానీ వెంటనే కార్ ఎక్కించుకొని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా చాలా హెల్ప్ చేశారు. ఇంకా 2 చేతులతో దండం పెట్టి ఇచ్చారు. ఎంత చేసినా ఇంకా నేను అది మర్చిపోను. వాళ్ళు మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్. సో వెంటనే బాబుని ఇంకా తీసుకొచ్చేసారా స్ట్రిచెస్ ఇవన్నీ అయిన తర్వాత? వెంటనే తీసుకొచ్చేసారు. మళ్ళీ అక్కడ హాస్పిటల్లో ఉండడానికి అయ్యి ఉండదు? లేదు, వెంటనే పంపించలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ కొంచెం లేట్ చేశారనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కోవిడ్ టెస్ట్లు 3కి చేసి అప్పుడు ఎలో చేసి బాబుని ఆ నైట్ అయితే ఇంకా ఉండిపోవాలి అని చెప్తే అక్కడే ఇంకా హాస్పిటల్లో స్టూడియో రూమ్ తీసుకొని బాబుతో పాటు నేను ఉంటే ఈయన పాప దగ్గరికి వెళ్ళి ఉన్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసే ట్రీట్మెంట్.